రుచికరమైన మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మామిడికాయలు కట్ చేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. దానికి ఆయిలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, తాలింపు గింజలు, జీలకర్ర, సాల్టు, కలేమాకు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఎండుమిర్చిని వేయించుకుంటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాం. తర్వాత ఇందులో మనం మిక్సీలో తీసుకున్నామండి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేయించుకున్నామండి. ఇలా జీలకర్ర వేగిన తర్వాత జీలకర్రను కూడా తీసుకుందామండి. మనము జీలకర్ర ఇలా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మిక్సీ పడదాం. వేసుకున్న తర్వాత ఇందులో మనము తెల్లగడ్డ కూడా వేసుకుందామండి. తెల్లగడ్డ, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం మామిడికాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకుందామండి. కచ్చాపచ్చాగా పెట్టుకోవాలి. మెత్తగా పడితే మంచిగా ఉండదు. పచ్చడి కచ్చాపచ్చాగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ముందు ఆయిల్ పోసుకుందామండి. ఉల్లిపాయలు, తెల్లగడ్డ, ఇప్పుడు 3 ఎండుమిర్చి వేయించుకున్నామండి. ఇది మామిడికాయ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకున్నామండి. వచ్చిన తర్వాత ఇందులో మనం కలేమాకు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము పచ్చట్లో వేసుకున్నామండి. తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలండి. మామిడికాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలాంటి పచ్చళ్ళు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి పచ్చళ్ళు ఎన్నో తయారు చేసి చూపిస్తాను.